गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జై భీమ్ అందరికీ. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం కూడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. దేశ ఆవిర్భావించడం అలాగే ప్రయాణంలో భారతదేశ ప్రయాణంలో గణతంత్ర దినోత్సవం ఎంతో గొప్ప మైలురాయి. దాన్ని మనమందరం గుర్తించడానికి మనం గర్వించదగ్గ విషయమని తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. స్నేహ గ్రూప్ తరపు నుంచి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి మాస్టర్ కీవి, ప్రజాపాలన, అకౌంట్ సెక్షను, అడ్మినిస్ట్రేషను మరియు అత్యంతంగా దూసుకుపోతున్నటువంటి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అందరు సభ్యులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి సుమారు 76 సంవత్సరాల క్రితం మన ఎంతోమంది త్యాగమూర్తుల వలన మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళ వలన మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి ఎలాగొచ్చిందంటే ఇండియా అని పేరు వచ్చింది. ఎలాగొచ్చింది ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అని మనకి ఆగస్టు 15వ తారీఖు 1947లో స్వతంత్రం తీసుకొచ్చారు. మరియు అది కాక 75 సంవత్సరాల క్రితం మనకి ఈ రాజ్యాంగ పరిషత్తులో మనకి ఈ శాసనాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. అదే మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అది ఎప్పుడంటే 1949 జనవరి 26వ తారీఖున లిఖించబడింది. కనుక ఈ గణతంత్ర దినోత్సవాన్ని సందర్భాన్ని అనుసరిస్తూ మనందరం మన జాతీయ జెండా అయినటువంటి మన జెండాకి వందనం చెప్పుకుందాం అందరం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, స్నేహ టీవీ, మాస్టర్ కీ టీవీ వీక్షకులందరికీ, స్నేహ గ్రూప్ సిబ్బంది అందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాస్టర్ కీ టీవీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్లో జరుగుతున్న ఈ వేడుకను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భారతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ భారత స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన ఎంతోమంది మహానుభావుల్ని మనం మర్చిపోతున్నాం. అటువంటి మహానుభావుల్ని, వారు చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకోవడం కోసం మాస్టర్ కీ టీవీ, స్నేహ టీవీ ప్రారంభమైన నాటి నుండి దీనిని ఒక సాంప్రదాయబద్ధంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, ఈ గణతంత్ర దినోత్సవం ద్వారా భారతీయ ప్రజలందరికీ కూడా ఒక సందేశాత్మకమైన సమాచారాన్ని మాస్టర్ కీ టీవీ, స్నేహ టీవీ అందిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము రూపొందిస్తున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలను వీక్షించాలని, మీరందరూ కూడా దేశభక్తి భావంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రిపబ్లిక్ డే ఉత్సవం
రిపబ్లిక్ డే వేరు, ఘన స్వతంత్ర దినోత్సవం వేరు. మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది ఎంతోమంది పోరాటాలు చేసిన దానివల్ల, ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు మన దేశం గురించి బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వతంత్రం తెచ్చారు. అది ఎప్పుడు 1947లో. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి అనే దాని కొరకు పెద్దలంతా కూర్చొని ఒక రాజ్యాంగం కావాలి దేశం నడవాలంటే అనేటువంటి విషయం మీద చర్చించుకుని ఈ రాజ్యాంగం ఎవరు రాస్తారు అని చర్చ జరిగింది. ఆ రాజ్యాంగం రాయటం కొరకు బ్రిటిష్ ఒక కమిటీ కూడా పంపించారు. ఆ బ్రిటిష్లో చాలా దేశాలకి రాజ్యాంగాలు రాసినటువంటి ఆయన వారి దగ్గరికి మన కమిటీ వెళ్ళి రిక్వెస్ట్ చేసింది. ఆయన ఏం చెప్పాడంటే, ఈ రాజ్యాంగాలు మేము రాశాం కానీ మీ దేశంలో ఉన్నటువంటి గొప్ప మేధావులు మీ దగ్గరే ఉన్నారు, మా దగ్గర దాకా వచ్చారు ఏంటనంటే, మీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఒక మహామేధావి ఉన్నారు, వారికి దీనికి సరైనటువంటి వ్యక్తి అని చెప్తే మన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినాక గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళంతా కలిసి అంబేద్కర్ని రిక్వెస్ట్ చేసి అప్పుడు అంబేద్కర్ యొక్క అధ్యక్షతను ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి అది రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవటం జరిగింది. ఇది అంతా పూర్వపు జరిగినటువంటి సమాచారం. ఈ రాజ్యాంగం ఏదైతే వారు తయారు చేశారో ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా ఈ దేశాన్ని పరిపాలించాలనే దానికి అది ఇంప్లిమెంటేషన్కి ఆ రాజ్యాంగం తయారైనటువంటి ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదానికి జనవరి 26 రిపబ్లిక్ డేగా దానికి నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకి రాజ్యాంగ పరిషత్తులో ఏవైతే ఏర్పాటు చేశారో ఆ రాజ్యాంగ పరిషత్ ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా మన పరిపాలన మనము సాగించుకొస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో మనమంతా గుర్తించవలసింది ఏంటంటే, ఈ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ఇచ్చినటువంటి ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ప్రకారంగా మనం ఈ దేశాన్ని పాలకులు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన కూడా డెమోక్రసీ పద్ధతిలో మనము పరిపాలించుకుంటూ ఉన్నాం. డెమోక్రసీ అంటే మెజారిటీ పీపుల్ చేత ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ ద్వారానే మన యొక్క పరిపాలనని సాగించుకోవటం అనేది జరుగుతూ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మనకి ఎన్నో 5 ఏళ్ళకు ఒకసారి మనకి మరి ఎన్నికలు జరుగుతూ వస్తాయి. ఆ ఎన్నికల్లో దేశం యావత్తు కూడా మన యొక్క ప్రజలు అందులో ముఖ్యంగా ఈ సందర్భంలో మనం గుర్తించుకోవాల్సింది, ఈ దేశ పరిపాలన జరగాలి అన్నట్టయితే ప్రతి సామాన్యుడికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉండాలనేటువంటి దాన్ని కల్పించడం జరిగింది. దేని ద్వారా? ఓటు హక్కు ద్వారా. ఈ ఓటు హక్కు అనేటువంటిది ఒక గొప్ప ధనికుడైనా ఒక పేదవాడు కానీ ఒక బెగ్గరైనా కూడా ఒకటే హక్కు కలిగి ఉంటాడు. ఆయనకి ఎంత రైట్ ఉందో ఈ ధనికుడికి కూడా అంతే రైటు అనేటువంటిదాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినందువల్ల తద్వారా ఈ యొక్క రాజ్యాంగంలో ఈ పరిపాలనలో ప్రతి ఒక్కడికి కూడా అవకాశమైనటువంటిది ఓటు హక్కు ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ కల్పించడం జరిగింది. అలాగే ఈ రాజ్యాంగం రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో విషయాల్ని చాలా కూలంకషంగా ఆలోచించి మరి అందులో పొందుపరిచారు. దాంట్లో మరి ముఖ్యంగా ఓటు హక్కు ఏ రకంగా అయితే వచ్చిందో అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కూడా, స్త్రీకి సమాన హక్కులు అనేది కూడా రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆయన. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి సభ్యులకి అటు ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలి. అలాగే ఆ ఫ్యామిలీలో సంపాదించుకునే ఆస్తిలో కూడా వాళ్ళకి ఆ పిల్లలకి సమాన హక్కు కలిగి ఉండాలి అనేటువంటిది అన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. దాని మీదే ఓటు హక్కు ఎలాగైతే ఉన్నదో అలాగే
ఈ స్త్రీకి కూడా ఆ హక్కును కల్పించిన సందర్భంలో పార్లమెంట్లో యాక్టింగ్ చేసేటప్పుడు పార్లమెంట్లో దాన్ని అంగీకరించకపోతే స్త్రీకి సమాన హక్కు ఉండాలి హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాడు అంబేద్కర్ గారు. ఆ హిందూ కోడ్ బిల్లులో అది పార్లమెంట్లో అది పాస్ అవ్వకుండా దాన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పుడు లా మినిస్టర్గా ఉన్నటువంటి అంబేద్కర్ దాని మీద రిజైన్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ రోజున దేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలి అన్నట్టయితే ఆ రాజ్యాంగంలో ఇచ్చినట్టు హక్కుల వల్లనే మనకి ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మనందరం గమనించవలసి ఉంది. అందులో మరీ ముఖ్యంగా ఈ దేశ జనాభా ఉన్నటువంటి ఏదైతే ఇంత ఘనమైనటువంటి జనాభా కలిగినటువంటి భారతదేశము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు అనేటువంటిది రాజ్యాంగం కల్పించారు. కాబట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేయటం వల్లనే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉన్నది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా అడిగే హక్కు కూడా కలిగి ఉన్నది రాజ్యాంగంలో. అంచేత ఈ సందర్భంలో మనమంతా గమనించవలసింది తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఈ రిపబ్లిక్ డే నాడు మనము గుర్తుంచుకోవటము, ఆ రోజున ఈ స్వతంత్రం తెచ్చినటువంటి మహానాయకులందరినీ మనం స్మరించుకోవటము, తద్వారా మన నివాళులు అర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కూడా ప్రతి సంవత్సరం కూడా మనము ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా మనమంతా కూడా జరుపుకుంటాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ముందుగా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్నేహ టీవీ మన చైర్మన్ గారు శ్రీ శివభాగ్యరావు గారికి, అట్లాగే వారి కుమారుడు ఎండి గారు వారికి, స్నేహ టీవీ, స్నేహ అన్ని సేవా సంస్థలకు ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శిగా అనుకోకుండా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి జైభీం తెలియజేస్తూ, ఈ రోజున 1947 సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది జనవరి 26వ తారీఖున. ఆ రోజున స్వేచ్ఛ, సమానత్వం, మనకు కావాల్సినటువంటి హక్కులని కాలరాయకోకుండా కాపాడుకోవడానికి, మనందరికీ సమానత్వం ఉండాలని చెప్పి, పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రోజు ఈరోజు. అందువల్ల భారతదేశ గణతంత్ర దినోత్సవం రోజు ప్రతి భారతీయ పౌరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని తప్పనిసరిగా పెట్టి వారికి నివాళులు అర్పించి, ఎందుకంటే ఆయన చేసినటువంటి సమానత్వంలో భాగంగా పెద్ద ఆయన చెప్పినట్టు స్త్రీకి స్వేచ్ఛ సమానత్వం ఇచ్చినటువంటి వ్యక్తి ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఆ రోజున వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, గాంధీ గారు మహిళలకు సగభాగం రిజర్వేషన్ కావాలని చెప్పి బిల్లు ప్రవేశపెడితే దాన్ని వారు కావాలని చెప్పి బిల్లు పాస్ అవ్వకుండా చేయటం జరిగింది. దానివల్ల ఆయన సమానత్వం లేని యొక్క ఈ జీవితం, రెండోది మాకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండటం కూడా వృధా అని చెప్పి సామాజిక న్యాయ శాఖ మంత్రికి ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మహోన్నత త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మిత్రులారా, ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన మాస్టర్కి ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాజ్యాంగ విలువలు, నైతిక విలువలు, ఈ అంశాలన్నిటి మీద ఈరోజు మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారంలో అన్ని ఛానల్తో పోలిస్తే మాస్టర్ కీ టీవీ చాలా ముందంజలో ఉందని మేము సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మొన్న అంబేద్కర్ మనవడు గారిని పిలిచి మన టీం ఇంటర్వ్యూ చేసినప్పుడు అనేక విషయాలని వారితో పంచుకోవడం జరిగింది. 20 నిమిషాలు ఇంటర్వ్యూ అన్నది 40 నిమిషాలు 50 నిమిషాలు వెళ్ళిపోయింది. ఈరోజు దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా దిగజారిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆనాడు తన తాతగారైన అంబేద్కర్ కన్న కళలు ఎలా చేయాలని చెప్పారు. ఈరోజే కాదు, మనం ఎన్ని రోజులు చూసుకున్నా కూడా ఈ రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయన్న విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలో మనం ప్రసారం చేసాం, మనం విన్నాం, మన ఛానల్లో కూడా పెట్టాం. అలాగే
మన చైర్మన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు విజయవాడలో జరిగిన సదస్సులో నిన్నొక్క మాట చెప్పారు. ఈ రాజ్యాంగం కొంతమంది చేతుల్లో చిక్కుకుంది, రాజ్యాంగం అమ్ముడుపోతోంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన నిజం. ఈరోజే కాదు, ఈ రాజ్యాంగం ఎప్పుడైతే రాజకీయం స్వార్థపూరితం అయిపోయిందో, దగాకోరు రాజకీయాలు మయమైపోయిందో అప్పటి నుంచి రాజ్యాంగం దెబ్బతినిపోయింది. కాబట్టి రాజ్యాంగం గౌరవాలు విలువలు పతనమైపోతున్నాయి. కాబట్టి ఒకటే మా ఎడిటోరియల్ టీం తరఫున మాస్టర్ కీ టీవీ యాజమాన్యం తరఫున ఒకటే చెప్తున్నాం, రాజ్యాంగం ఎక్కడైతే పతనమైపోతుందో, విలువలు ఎక్కడైతే నీరుగారిపోతుంటాయో, అలాగే దగాకోరుల చేతుల్లోకి రాజ్యాంగం ఎప్పుడైతే వెళ్తుందో ఆ ప్రతి ప్రదేశంలోనూ మాస్టర్ కీ టీవీ ఉంటుంది, మాస్టర్ కీ టీవీ కెమెరా ఉంటుంది, దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది గెలుపా ఓటమా అనేది కాదు, కానీ రాజ్యాంగాన్ని గెలిపించడంలో మాత్రం మాస్టర్ కీ టీవీ ముందుంటూనే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం అన్న పదం మన అందరం వింటున్నాం. రాజ్యాంగంలో ఏం రాసి ఉందో చదివే ప్రయత్నం చేద్దాం. ఆ మంచి అవకాశాన్ని ఈరోజే మనం ప్రారంభిద్దాం. రాజ్యాంగంలో ఎన్నో పొందుపరచబడ్డాయి. అవి ఇప్పటి వరకు కేవలం కోర్టుకు మాత్రమే, అడ్వకేట్స్కి మాత్రమే పరిమితం అనుకుంటూ ఉంటే ఆ పరిమితాన్ని అపరిమితం చేసింది మన మాస్టర్ కీ టీవీ, మన ఎడిటోరియల్ బోర్డు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు నడవాలి అన్నది మరి అంబేద్కర్ గారు చెప్పింది. ఆయన ఆశయాలకు ధీటుగా మేటిగా మిగతా ఛానల్స్కు సాటిగా మన మాస్టర్ కీ టీవీ ముందుకెళ్తుంది. ఈ వెళ్ళడంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎడిటోరియల్ బోర్డు కానీ, అదేవిధంగా సిఓ సార్ కానీ, మన స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎండి క్రాంతి సార్, సిఇఓ సార్ అండ్ బ్యూరో సార్, రఘురాముడు సార్, రామకృష్ణ సార్ అండ్ రాముడు సార్ అండ్ ఆల్ యాంకర్స్ అండ్ స్టాఫ్ ఇన్పుట్ సార్, అవుట్పుట్ సార్, అందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ బాబాసాహెబ్ కలలు కన్నా సమాజం ఏదైతే ఉందో 74 సంవత్సరాలు గడిచినా కూడా మనం అది ఇంకా నిర్మించుకోలేకపోయాం. ఇక ముందైనా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని సమాజాన్ని స్థాపించే దిశగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 15th ఆగస్ట్ కంటే ముందు ఈ దేశం ఏ విధంగా ఉండే? బ్రిటిష్ వాళ్ళ చేతిలో. ఊర్లకు ఊర్లను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళ నగబట్టి, చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావనమెక్కిన కొడుకులు కామంతో కళ్ళు చెదిరి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. మనం స్వతంత్రంగా బతకాలి, ఈ బానిస బతుకులు పోవాలని చెప్పేసి ఎంతోమంది అమరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అది 15th ఆగస్ట్. ఆ తర్వాత అప్పటికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే మన దేశంలో అమలవుతున్నాయి. మన భారతదేశానికి ఒక లిఖితపూర్వకంగా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ లాంటి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి ఈ దేశంలో రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని లిఖించారు. ఆ తర్వాత నవంబర్ 26, 1949 రోజు రాజ్యాంగం ఆమోదం పలికింది. ఈ రాజ్యాంగాన్ని సర్వసత్తాక సౌమ్యవాద గణతంత్ర లౌకికవాదంగా ఈ రాజ్యాంగాన్ని ప్రజలు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత 1950 జనవరి 26 అంటే ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకని చెప్పేసి మనమంతా జెండా ఎగిరేసి మన భారత రాజ్యాంగాన్ని, మన స్వేచ్ఛను, మన హక్కును జెండా ఎగిరేసి మనం ప్రకటించుకునే రోజు గణతంత్ర దినోత్సవం. మరి ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నాం? నిజంగా రాజ్యాంగం అమలు జరుగుతుందా అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఈ భారత రాజ్యాంగం 4 పిల్లర్ల మీద నడుస్తుందని చెప్తారు కదా, అందులో ఒక పిల్లరే మన మీడియా. అలాంటి మీడియాలో మనం పనిచేస్తున్నందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా. ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి మన మాస్టర్ కీ టీవీ
ఎంతో ముందున్నది. ఆ విషయంలో అందరం ఆనందపడాల్సిన విషయం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియను వాలా బాగు దురంతపు నెత్తుటిదారలనొత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం. మరి ఒక పరి తలుచుకొని మృత వీరులనెదనిడి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. అలా స్వేచ్ఛా గీతం పాడుతూ అందరూ ఆనందంగా గడపాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. స్నేహ టీవీ ప్రేక్షకులకి, మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, వారి కుటుంబాలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మతమైనా భరతమాత ఒకటే లేరా. ఎన్ని బంధాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దినోత్సవ శుభ సందర్భంగా స్నేహ టీవీ, మాస్టర్ టీవీ మేనేజ్మెంట్ వారికి, అలాగే స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. రెండోది ఏంటంటే, ఇంత ఇదిగా ఏ ఛానల్లో కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఇంత అద్భుతంగా గణతంత్ర దినోత్సవాన్ని గుర్తుపెట్టుకుని మేనేజ్మెంట్ కానీ, ఛానల్లో ఇతర సిబ్బంది కానీ ఎంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నారంటే, నిజంగా ఈ ఛానల్ ఒక అద్భుతమైన రేంజ్కి ఆకాశంలో ఒక ధృవతారలాగా వెలుగుతుందని నేను నమ్ముతూ, విశ్వసిస్తూ నేను శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆనవాయితీగా ప్రతి ఏటా నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చిన మన స్నేహ గ్రూప్ చైర్మన్ శ్రీ కటికల శివభాగ్యారావు గారికి, మన ఎండి క్రాంతి కుమార్ గారికి, అలాగే సిఇఓ రాంబాబు గారికి మరియు డైరెక్టర్లకు, మిగతా సిబ్బందికి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగిస్తూ మనం రాజ్యాంగ పరిరక్షణ కోసం మరొకసారి మనం పునరంకితం అవుతూ కంకణబద్ధులమై రాజ్యాంగాన్ని కూలంకషంగా మనం అణువణువున ఇది అమలయ్యేలా చూద్దామని మరోసారి ప్రతినబూనుతూ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.